అక్కడ అనేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి దుబాయ్లో. మన దేశంతో పోల్చుకుంటే చాలా చిన్న దేశం అది, విస్తీర్ణంలో ప్రజా సంఖ్యలో కూడా. ముఖ్యంగా మరి అక్కడ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు, అడ్వాన్స్ అయిపోయారు వాళ్ళు. ఎర్రటి ఎండ, ఇక్కడ మనకింత చల్లగా ఉంది కదా, ఇక్కడ 28 డిగ్రీస్ ఉంది ఇప్పుడు, అక్కడ 40 డిగ్రీస్ ఉంది. బయటికి వస్తే మస్తు ఎండ ఉబ్బరపోస్తుంది, చెమటలు వచ్చేస్తాయి అంతే. అన్నీ కూడా ఏసీ కండిషనర్, హెడ్ కండిషనర్ పెట్టుకున్నారు, సెంట్రల్ ఏసీ పెట్టుకున్నారు అన్నిట్లలో వాళ్ళు. సూపర్ మార్కెట్లలో, బిల్డింగ్స్లలో, ట్రైన్లలో, అన్నిట్లలో. అయితే అక్కడ మరి ఆ వాతావరణము కొంచెం వాటర్ నాకు పడిరాక రాగానే చలిజ్వరం వచ్చేసింది. ఈడ వచ్చిన నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నుంచి చలిజ్వరం, ఫుల్ చలిజ్వరం వచ్చింది. ఇక కొంచెం అట్లనే ఉన్నా, ఇంకా కోల్డ్ కూడా అయింది. అక్కడ కొంచెం వాటరు ఇది పడి రాలేదు నాకు. అక్కడ మెట్రో రైళ్లకు డ్రైవర్ ఉండడు, మెట్రో రైళ్లకు డ్రైవర్ లేడు. అదేవిధంగా వాళ్ళు నడిపిస్తున్నారు. మేము దాదాపు 6 రోజులు అక్కడ ఉంటే ఒక్క పోలీస్ కూడా కనవలే మాకు. పోలీస్లెస్ కంట్రీ దుబాయ్, జీరో క్రైమ్ అన్నమాట. తర్వాత ట్రాఫిక్ రూల్స్ ఎట్లుంటాయంటే, వాళ్ళు బోర్డు మీద రాసుకుంటున్నారు, ఎల్ఈడి బోర్డ్స్ పెట్టి వెళ్తుంటే దారులలో, ఈరోజు 25వ తారీఖు నో యాక్సిడెంట్ ఇన్ దుబాయ్. అంటే యాక్సిడెంట్ కాలేదు ఈరోజు మన దుబాయ్లో అని రాసుకుంటున్నారు వాళ్ళు. అంటే అంత సిస్టమేటిక్ రోడ్లు, వాళ్ళ యొక్క ట్రాఫిక్ విధానం ఉందన్నమాట. వాళ్ళకు భయం లేదట, ఎవరు వచ్చి ఏమో చేస్తారనే భయం లేదు వాళ్ళు. అక్కడ ఉండేటువంటి రాజు ఇంటికి కూడా పోయినాం మేము. ఇల్లు అంటే కూడా మనకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, ఇదంతా ఆకిలే. ఆయన ముందుండే గ్రౌండ్, ఆ గ్రౌండ్లోకి దాకా వెళ్ళొచ్చు మనం. ఇల్లు అంటే అది కొన్ని 100 ఎకరాలు ఉంటుంది కదా, చూస్తే అంత దూరంలో ఇల్లు ఉంటే ఇక్కడ దాకా అలౌ చేసిరు అన్నట్టు. అది వాళ్ళ వాకిట్లోకి అలౌ చేసినట్టే. ఫొటోస్ కూడా నేను పెట్టిన. తర్వాత వాళ్ళు ఫ్యూచర్ సిటీ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లా కన్ను ఆకారంలో ఉంటుంది దుబాయ్, ఇది కొడితే మీకు దాని మీద అంతా అరబిక్లో రాసి ఉంటుంది. అంటే ఫ్యూచర్ టెక్నాలజీని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దాన్ని నిర్మించుకుంటున్నారు. అందులో అనేక రకాలైనటువంటి, ఒక బొమ్మ కుక్కలాగా డ్యాన్స్ చేస్తుంది, నడుస్తుంది. ఒక మనిషిలాగా రోబోట్ మనిషిలాగా హావభావాలు వ్యక్తపరుస్తుంది, హలో అనడు, చప్పట్లు కొట్టడం, నడవడం, ఇట్లా. ఇంకా ఇలా చాలా డెవలప్మెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత బుర్జ్ ఖలీఫా అనేది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఒక భవనము, బుర్జ్ ఖలీఫా. మేము దాని దగ్గరికి వెళ్ళాం కానీ లోపలికి వెళ్ళలేకపోయినాం, ఎందుకంటే దాని టికెటే 13,000 ఉంది పైకి వెళ్ళి కిందికి రానికి. మనం ఆ పైసలతో నీడికించి దుబాయ్ పోతాం, దుబాయ్ నుంచి ఇండియాకి వస్తాము, రావడము పోవడం ఏదో ఒక టికెట్కి అయితే పైసలు. యాక్చువల్గా టికెట్ డబ్బులే 21,000, పోవడానికి రానికి 23,000, 23,000 అట్లా అయినాయి. తర్వాత చాలా విషయాలలో వాళ్ళు చాలా బెటర్మెంట్గా ఉన్నారు. వాళ్ళ ఒక ఆలోచన, అక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, అది రాజుల పరిపాలన, పోటీ లేరు, ఎక్స్ పార్టీ లేదు. తర్వాత వాళ్ళ తండ్రి పోతే పిల్లలు పరిపాలిస్తారు, ఆ పరంపరనే కొనసాగుతూ వస్తుంది కనుక వాళ్ళు ఏదనుకున్నా దానికి ఆటంకం అనేది ఉండదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, నాకు అర్థమైంది అక్కడ చూసిన తర్వాత, ఇక్కడ ఒకడు వచ్చి ప్రాజెక్టు మొదలు పెడతాడు, ఆ ప్రాజెక్టు కానికి ఓ 7 ఏళ్ళు అనుకోండి, వీళ్ళు 5 ఏళ్ళు ఒకరు పరిపాలిస్తారు, ఇంకొక 5 ఏళ్ళు ఇంకొకరు పరిపాలిస్తారు. అది ఒక ప్రాజెక్ట్ 7 ఏళ్ళకు ముగిసేది ఉందనుకోండి, ఇంకో 7 ఏళ్ళ పని కొత్తోడు వచ్చిన అనుకోండి, వాడు చేయడు, వాడు ఇంకో పని మొదలు పెడతాడు. ఈ పని ఇట్లనే మూలకు ఉంటుంది, ఇంకోడు కొత్తోడు ఇంకొక పని మొదలు పెడతాడు. అది ఇంకొక 10 ఏళ్ళ పని అనుకోండి, ప్రాజెక్ట్ అనుకోండి,
మధ్యలో ఇంకెవడన్నా కొత్తోడు వస్తే అది ఆగిపోతుంది. మొత్తం ఇట్లనే కుంట పట్టిపోయింది వ్యవస్థ అంతా. భారతదేశం మొత్తం కుంట పట్టిపోయింది. ఏదైనా వీళ్ళు ఉన్న టైంలో అయితే మంచిది, కాకపోతే ఇంకా అంతే సంగతులు. ఇక ఈ మధ్య కాలంలో మనకున్నది 5 ఏళ్ళు అని చెప్పేసి దోసుకునేటోడు దోసుకుంటూనే ఉంటాడు, అవినీతి పరుడు అవినీతి చేస్తూనే ఉంటాడు. రకరకాలుగా ఉంటుంది పరిస్థితి అంతగా. అయితే నాకైతే ఏమనిపించిందంటే, వాళ్ళనైతే మనం ఎప్పటికీ అందుకోలేం అనిపించింది. మనం అందుకోలేం వాళ్ళని. ఒకవేళ అందుకుంటే కూడా ఓ 30 ఏళ్ళు 50 ఏళ్ళు వెనకాల ఉంటాం వాళ్ళకు మనం. పోలీసు లెస్ కంట్రీ ఏంది? పోలీసు ఉంటారు పోలీసు వాళ్ళు, కానీ ఎక్కడ కనబడరు వాళ్ళు మనకు. అంటే బయట ఉండరు. ఏదైనా జరిగితే వితిన్ 5 మినిట్స్లో వచ్చేస్తారట, ఏం జరిగినా. ఇంకోటి, ఆడెవడైనా దొంగతనం చేసి తప్పించుకోవడం అసాధ్యం దుబాయ్లో. ఏదైనా ఒక చట్టవిరుద్ధమైన పని చేసి వాడు తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే మొత్తం సర్వేలెన్స్ ఉంటుంది, దేశం అంతా ఉంటుంది సర్వేలెన్స్. సీసీటీవీలో ఎప్పుడు చూస్తుంటాయి అన్నట్టు. కనుక ఎవ్వరు తప్పించుకోరు. రోడ్లు చాలా బాగున్నాయి అక్కడ, ఎంత నీట్గా ఉన్నాయో. ఓఆర్ఆర్ కూడా మంచిగా లేదు ఇక్కడ. దాన్ని చూసినాక నాకు దిగంగానే అనిపిస్తుంది, ఏంది రోడ్డు గిట్లున్నదని. అంత నీట్గా ఉన్నాయి రోడ్లు అక్కడ, చాలా స్మూత్ అండ్ నీట్గా ఉన్నాయి. అక్కడ వాళ్ళు పార్కింగ్ ఎంత అద్భుతంగా రోడ్లకు స్పేస్ ఇచ్చారంటే, 4 లైన్లు పోయిన తర్వాత కార్లు ఆపుకోవడానికి స్పెషల్గా పార్కింగ్ ప్లేస్ వదిలేరు ప్రతి రూట్లో. అక్కడ మంచిగా పార్కింగ్ చేసుకోవచ్చు, ఎన్ని వెహికల్స్ వచ్చినా పార్కింగ్ అసలు ఇబ్బంది లేదు అక్కడ. అలాంటి మంచి ప్రణాళిక వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడ ఎవరైనా రోడ్ సైడు రాంగ్ పార్కింగ్ చేస్తే వాళ్ళకు 1000 దిరం ఫైన్ ఉంటుంది. అక్కడ వాళ్ళ డబ్బును దిరం అంటారు. మనది 23 రూపాయల 40 పైసలు, వాళ్ళది 1 దిరం. వాళ్ళు మనకంటే ముందటున్నారు. వాళ్ళది 4 దిరంలు, మనది 100 రూపాయలు. అది పరిస్థితి. మనం వెనుకబడి ఉన్నాం. ఇక్కడ ఈ కులం మతాలు మనలను వెనుకలకు లాగేస్తున్నాయి. అక్కడ క్యాస్ట్ లేదు, రిలీజియస్ ప్రాబ్లం లేదు, కొట్టుక సావడాలు లేవు, అక్కడ లొల్లులు గొడవలు లేవు. వాళ్ళ మతం మీద వాళ్ళు సీక్రెట్గా వాళ్ళకు వాళ్ళు ఫాలో అవ్వుకుంటారు. కానీ చర్చెస్ అన్నీ కూడా సీక్రెట్గానే మెయింటైన్ అవుతున్నాయి, పబ్లిక్గా చేయడానికి లేదు అక్కడ. అయితే మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పాలి. మేము వెళ్ళినటువంటి గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ ఏదైతుందో, వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని క్రిస్టియన్ కమ్యూనిటీని డినామినేషన్లు కలుపుకొని కూర్చోవాలను మీటింగ్స్ పెడుతున్నారు. ఇది వాళ్ళ 25th యానివర్సరీ అన్నమాట. అయితే ఈ మీటింగ్ జరిగింది ఎక్కడో తెలుసా? ఒక పబ్లో జరిగింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల దాకా పబ్ నడుస్తుంది. అందులో ప్రొద్దున 9 గంటల నుంచి 6 గంటల దాకా ప్రార్థన జరుగుతుంది. అందులో ఆడ వేరే అవకాశాలు లేవు అన్నట్టు. ఎందుకంటే సౌండ్ అవుతుందని పోయి చూసినాం మేము. రాత్రి మొత్తం పబ్బు, తాగుడు, దుంకుడు, ఎగురుడు. ఇది మళ్ళీ అందులోకే మేము రోజు ప్రార్థనకు పోతున్నాం. అది పరిస్థితి. అక్కడ బయట ఇట్లా సువార్త ప్రకటించడం నేరము. తర్వాత ఇట్లా సంఘంగా కూడుకొని చర్చిలుగా ప్రార్థన చేసుకోవడం కూడా వాళ్ళు కేసు చేస్తారు. 100 మంది కలిసి ఆరాధన చేసుకుంటున్నట్టు వాళ్ళకి తెలిస్తే 100 మందిని అరెస్ట్ చేసి జైలు వేస్తారు, అంతమందిని కూడా. అట్లుంటుంది. అయితే వాళ్ళే పర్మిషన్ ఇచ్చిన చర్చిలు కొన్ని ఉంటాయి, అందులోనే ఆరాధన చేసుకోవాలన్నమాట. అయితే అన్అఫీషియల్గా నడుస్తున్నటువంటి ఒక చర్చ్, తెలుగు ఇవాంజలికల్ క్రిస్టియన్ చర్చ్ అనే చర్చ్ ఒకటి నడుస్తుంది అక్కడ.
మరి ప్రకటన గ్రంథ సారాంశం అనే కార్యక్రమం పెట్టినాం కదా మనం అప్పుడు ఒకసారి కరోనా టైంలో. అందులో జాయిన్ అయ్యి ఆ లెసన్స్ విన్నటువంటి ఒక పాస్టర్ గారు వచ్చి కలిసారు నాకు. ఆయన పేరు సాల్మన్ రాజు తెల్ల, ఇంటి పేరు. ఆయన వచ్చి మురిసిపోతూ ఉన్నాడు, నన్ను చూడంగానే మురిసిపోతూ ఉన్నాడు, మురుస్తూ ఉన్నాడు. అయితే ఆయననే నడిపించే చర్చ్ అది. ఆదివారం రోజు నన్ను అక్కడికి రమ్మంటే వెళ్ళాము. వెళ్ళి అక్కడ వాక్యం చెప్పడం జరిగింది. అక్కడ ఒక 150 మంది కూడుకుంటున్నారు. అందరూ ఆయా ప్రాంతాల నుంచి అక్కడ పని చేయడానికి వెళ్ళినటువంటి వారు. కొందరు కంపెనీలలో మంచి పొజిషన్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు, లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, వేలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అందరు కలిసి అక్కడ ఆరాధించుకుంటున్నారు. అక్కడ ఈయన పాస్టర్ అన్నమాట. దుబాయే ఈయనకు పాస్టర్గా వీసా ఇచ్చింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపుగా అందరూ గుర్తుపట్టిరు నాకు. నువ్వు ఓఫీర్ గారిని ఇంటర్వ్యూ చేస్తావు కదా, నువ్వు ఓఫీర్ గారితో ఉంటావు కదా అంటున్నారు. మ్యాక్సిమం అందరు గుర్తుపట్టారు. చాలామంది సంతోషపడ్డారు. మనకు తెలియకుండా కొంతమంది లోపల గులుక్కున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వేరే డినామినేషన్స్కి చెందినటువంటి వారు. అదొక డినామినేషన్ కాదనమాట. గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ అనేది అన్ని డినామినేషన్స్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ ఐక్యపరచాలి. అంటే ఎందులో ఐక్యపరచాలి అంటే ప్రార్థనలో, ఐక్యతలో మనమందరం కూడా ఐక్యంగా ఉండి సువార్త ప్రకటించాలి, ప్రార్థన చేయాలి అన్నంత మట్టుకు వాళ్ళ యొక్క ఐక్యత. మనము ఐక్యత కావాలనేది ఏంటిదో సిద్ధాంతపరమైనటువంటి ఐక్యత. వాళ్ళు సిద్ధాంతం అసలు టచ్ చేయరన్నమాట. అంటే వాళ్ళు చెప్పారు జరిగిన మీటింగ్స్లో ఏమన్నారంటే, మనం సిద్ధాంతం అనే విషయం ఎప్పుడైనా మనం మాట్లాడుకున్నామా అది మన పని కాదు. సిద్ధాంతం అనేది మనం ఎప్పుడు కూడా ఒకరిని గురించి ఒకరు మనం ఏం చెప్పుకోవద్దు, అది మన పని కాదు. కనుక సిద్ధాంతాల జోలికి మనం వెళ్ళాం. మనమందరం కలిసి ప్రార్థించుదాం, దేవుని కొరకు మనం ఏమైనా చేద్దాం. అది వాళ్ళ యొక్క థీమ్ అన్నమాట. అయితే మనం అందరం ఐక్యంగా ఉండాలనేది మన కాన్సెప్ట్. ఏంటంటే సిద్ధాంతాలను సరి చేసుకోవాలి. దీనికి అంత ఈజీగా ఎవరు ఒప్పుకోరు, కానీ దేవుని యొక్క చిత్తం ఇదే అని మరి మనకు అర్థమవుతుంది. దానికి మనం ఏం చేయగలం? కాబట్టి మరి పోయినటువంటి మొట్టమొదటి ప్రోగ్రాం అయితే అద్భుతంగా విజయవంతంగా జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మేము వెళ్ళినటువంటి మెయిన్ కార్యక్రమము ఏమిటి అని అంటే మూవీ ప్రమోషన్ గురించి వెళ్ళాము. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు బుక్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా చదివారా? బుక్ ఏమైనా మొదలు పెట్టారా? చదివినావా? ఓకే, చదివిరా మీరు? చదివిరా? నువ్వు చదివినా? ఒక చాప్టర్ అయిపోయా? అబ్బా, నువ్వురా? అవునా? ఫస్ట్ చాప్టర్ చదివేసారట. ఓకే, స్వప్నమ్మ చదివింది. ఇంకా మీరు ఎవరైనా చదివారా? మీకు బుక్ ఇచ్చింది ఎందుకు అనుకున్నారు? చదవనీకి, సండ్రుగల పెట్టనీకి కాదు. మీరు చదవండి, సమయం తీసుకొని చదవండి. కొంచెం రోజొక్క పేజీ, రోజొక్క చాప్టర్ అని చదవండి. అయితే అక్కడ కూడా బుక్స్ను డిస్ట్రిబ్యూట్ చేసినాం, మూవీ గురించి చెప్పినాం. నేను కూడా 1 నిమిషం మాట్లాడినా. ఆడ సమయం దొరకడం చాలా కష్టం అన్నమాట. అసలు అంత ముందే ఫిక్స్ అయిపోయి ఉంటుంది అన్నమాట ప్రోగ్రాం అంతా వాళ్ళది. ఎవరికి ఏ టైం ఇస్తే ఆ టైము వినియోగించుకోవాలంతే. పాట పాటలు పాట, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన, వాక్యం చెప్పేవాళ్ళకి వాక్యం. 40 నిమిషాలు అంటే 40 నిమిషాలు చెప్పాలంతే, ఎక్కువ తీసుకోనికి లేదు. అట్లా ఎవరికి ఎంత, ఒకరికి 3 నిమిషాలు ఇస్తారు, ఒకరికి 5 నిమిషాలు ఇస్తారు. ఇట్లా మాకు ఒక 5 మినిట్స్ ఇస్తే ఆయన జేమ్స్ అన్న 10 నిమిషాలు మాట్లాడిండు. అందులోనే నేను కల్పించుకొని నేను ఇంకొక 1 నిమిషం మాట్లాడి 1 నిమిషం కొరకు పోయి వచ్చినాం. 1 నిమిషం కొరకు దాదాపు 1,00,000 ఖర్చు అయింది. ఏమండి? అది పరిస్థితి. అయితే అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఈ సెప్టెంబర్ నెల
రేపు తెల్లారితే సెప్టెంబర్ వస్తుంది. 23 నుంచి 27 దాకా మలేషియాలో మీటింగ్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు దుబాయ్ మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి పాస్టర్ గారు రత్నకుమార్ గారని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దేవునితో మాట దయ్యంతో ఆట చిలకలూరిపేట అనే కార్యక్రమం జరిగించినటువంటి దైవజనులు. శుభవార్తలు రెగ్యులర్గా ఆయన మెసేజెస్ వస్తుంటాయి. ఆయన దగ్గరికి మేము మూవీ ప్రాజెక్ట్ గురించి వెళ్తున్నప్పుడు నా సాయశక్తులా నేను ఈ మూవీకి సపోర్ట్ చేస్తా అని ఆయన మాకు మాట ఇచ్చి ఇప్పుడు దుబాయ్ తీసుకొని వెళ్ళింది ఆయననే. మమ్మల్ని అక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చి ఆయన చెప్పింది ఏంటంటే, ఇక్కడ మీకు ఇంకొక శుభవార్త చెప్తున్నా, మీరు ఎవరైనా కావాలంటే వాడుకోండి దీన్ని. అయితే ఆయన కొన్ని సంవత్సరాలుగా ఒక కార్యక్రమం రన్ చేస్తున్నాడు. ఒకటి ఆయన శుభవార్త టీవీలో వాక్యం చెప్పడం ఒకటైతే, ఆయన రోజు 8 గంటలు ప్రార్థన చేస్తాడు. బైబిల్ చదవడం, దేవుని పనిలో ఉండడం, ప్రార్థన చేసుకోవడం, దేవుడు చెప్పిన విషయాలు రాసుకోవడం, బైబిల్ చదువుతూ నోట్స్ రాసుకుంటూ ఉంటాడు అనమాట. ఇప్పటికీ 220 పుస్తకాలు రాశాడు ఆయన ప్రార్థన మీదనే. అయితే అనేక మంది ప్రార్థన పరులను తయారు చేయాలి. బయటికి వెళ్ళిన పిల్లలు లోపలికి రావాలి, బయటికి వెళ్ళిన వాళ్ళు లోపలికి రావాలి. అయితే నేను ప్రార్థించి నేను దేవుని దగ్గర అన్నీ పొందుకుంటున్నా. ఇది నా ఎక్స్పీరియన్స్. ప్రార్థన చేత అన్నీ మనం సమకూర్చుకోవచ్చు, ఈ విషయం అందరికీ నేర్పించాలి అనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నాడంటే, సంవత్సరానికి 4 ఇంటర్నేషనల్ మీటింగ్స్ పెడుతున్నాడు. ఇప్పుడు దుబాయ్లో జరిగింది, నెక్స్ట్ మలేషియాలో ఉంది, దాని తర్వాత ఇండోనేషియాలో ఉంది, తర్వాత బ్యాంకాక్లో ఉంది. ఇలా పెడుతూ పోతున్నాడు అన్నమాట. 4 రోజులు ఇక మనకి ఇక్కడ ఈ ఫోన్లు చేస్తే కూడా ఫోన్లు కలవాయి, ప్రార్థనలో గడపాలి. తర్వాత ఒక కొత్త దేశం వెళ్తే అక్కడ వేరే విషయాలు తెలుస్తాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ సైట్ సీయింగ్ ఉంటుంది ఒకరోజు, అందరికీ ఇక్కడ దేశము అక్కడ పరిస్థితులను చూపిస్తారన్నమాట. దాని కొరకు ఆయన దగ్గర 2000 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఒక్కొక్కరిని 100 మందిగా ఒక్కొక్క బ్యాచ్గా తీసుకొని వెళ్తున్నాడు ఆయన. వాళ్ళందరికీ కూడా ఆయన ప్రతి నెల ఒక గోల్డెన్ బైబిల్, ఆయన రాసినటువంటి ఒక ప్రార్థన బుక్, ఆ 2 పంపిస్తూ ఉంటాడు. అయితే వీళ్ళు ఆయనకు ప్రతి నెల ఒక 2000 రూపాయలు కానుక పంపిస్తారు. అలా ఎవరైతే 2 సంవత్సరాలు పంపిస్తారో వాళ్ళందరికీ ఈయన ఒక గోల్డెన్ బైబిల్, ఒక బుక్ పంపిస్తాడు. దాదాపు దానికే 1000-1500 అవుతాయి. మొత్తం 2 సంవత్సరాలకు కలిపితే 48,000 అవుతాయి డబ్బులు. అయితే వాళ్లకు ఈయన ఇంకొక 50,000 ఎక్స్ట్రా యాడ్ చేసి ₹1,00,000 ఖర్చు పెడతాడు. వీళ్ళకి ఆయన ఒక్కళ్ళకు ₹1,00,000 ఖర్చు పెడతాడు అనమాట. అలా ఇప్పుడు మలేషియాలో మీటింగ్ జరుగుతుంది 23 నుంచి 27 దాకా. అయితే ఆయన మాకిచ్చిన ఆఫర్ ఏంటిదంటే, నేను ప్రపంచంలో ఎక్కడ మీటింగ్ పెట్టినా మీరు ఆ మీటింగుకి వచ్చి ఈ మూవీ గురించి చెప్పండి అనే అవకాశం ఇచ్చిన ఆయన. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ మలేషియా కూడా వెళ్ళేడుతుంది. మీరు ఎవరు ప్రార్థన చేయకండి, మీరు ప్రార్థన చేయండి. మదర్ తెరెసా గారు ఒక మాట అన్నారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్నది. కాబట్టి మీరు 2వ ప్రార్థన చేయండి, మొదటి ప్రార్థన కాదు. మొదటి ప్రార్థన ఎట్లా చేస్తారు చెయ్యాలి, అది తప్పు కాదు, కానీ అది మాత్రమే చెయ్యొద్దు అని. అయితే తర్వాత మే నెలలో ఇండోనేషియా వెళ్ళాలి. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇందులో సభ్యులు కావచ్చు. మీరు నెలకు 2,000 ఆయనకు పంపిస్తే ఆయన ఒక గోల్డెన్ బైబిల్ ఇస్తాడు. నెల వచ్చే బైబిల్స్ అన్ని ఏం చేసుకోవాలంటే మీరు ఇంకోలకు పంచాలి. అర్థమైంది? ఇప్పుడు 48 బైబిల్స్ వస్తాయి 2 సంవత్సరాలు. 48 బైబిల్స్ ఏం చేసుకుంటారు? ఇతరులకు సంవత్సరానికి మీరు ఒకటి ఉంచుకుంటే కూడా ఇంకో 46 బైబిల్స్
46 బైబిల్స్ ఒక్కరు పంచినట్టు అవుతుంది. సంవత్సరానికి 11 బైబిల్ పంచినట్టు అవుతుంది, ఒకటి మీరు ఉంచుకుంటే. ఆయన రాసినటువంటి పుస్తకాలు కూడా ఇస్తారు. ప్రార్థనలో ఎదగాలి, మనం బైబిల్స్ పంచాలి, ఈ 2 పనులు జరుగుతాయి. తర్వాత ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా అవుతుంది ఒకటి. ఇది కాన్సెప్ట్. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నెలకు 2000 రూపాయలు ఆయన కానుక పంపించండి నా ద్వారా. ఎందుకంటే నా దగ్గర ఇప్పటికే 2000 మందికి మేము ప్యాక్ చేసి పంపించి వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయడం కష్టమవుతుంది. మీ వాళ్ళని మీరే ఒక 100 మందిని తయారు చేసుకోండి అని చెప్పిండు ఆయన. వాళ్ళకు నేనే మొత్తం బైబిల్స్ బుక్స్ అన్నీ నేనే పంపిస్తా, మీరు డిస్బర్స్ చేయండి వాళ్ళకు అని చెప్పిండు అన్నమాట. త్వరలో మేబీ త్వరలో ఆయనతో ఇంటర్వ్యూ ఉంటుంది, చూడండి. మేబీ రేపు అనుకుంటున్నాం. నిన్న జరిగేది ఉండే జరగలేదు, ఆయన రాలేడు, కుదరలేదు. మళ్ళీ రేపు నేను హైదరాబాద్ వెళ్ళాలి. ఒకవేళ ఆయన వస్తే నేను వెళ్ళాలి. నిన్న కూడా హైదరాబాద్ పోయి వచ్చిన నేను. నాది ఎక్కువ హైదరాబాద్లో పని ఉంది, అందుకే చెప్తున్నా చాలాసార్లు మీకు. తర్వాత విదేశాలలో పని ఉంది. నెలకొక దేశం వెళ్ళాలనేది ఎన్నో రోజులుగా నా ఆకాంక్ష, ప్రార్థన. మీరు కూడా ప్రార్థన చేస్తారు, ముఖ్యంగా రజియమ్మ ప్రార్థన చేస్తాం. ప్రభా ఈయనను ఈడుంచకు ప్రభా, ఈడుంచకు ప్రభా, ఈయనను వేరే దేశం పంపి ప్రభా, విదేశాలకు వెళ్ళాలి, అక్కడ మనం వాడబడాలని. 13 ఏళ్ళు ఇక్కడ ఒక దగ్గర వాడబడ్డాం కదా, ఒకటే దగ్గర ఈడ వాడబడుతూనే విదేశాలకు వెళ్ళి రావాలి అనేది ఉద్దేశం. కాబట్టి దేవుని దయ వల్ల దుబాయ్ వెళ్ళి అక్కడైతే ఒక ఆదివారం అక్కడ ఉన్న కొంతమందితోని అటెండ్ వచ్చినాము. తర్వాత ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కువైట్, ఇండియా, అనేక ప్రాంతాల నుంచి వచ్చారు అక్కడికి. దుబాయ్ వాళ్ళు కాదు, అక్కడ జరిగిన మీటింగ్కి వచ్చిన వాళ్ళు. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వచ్చారు అక్కడికి. వాళ్ళందరితో కూడా మనమంటే ఎవరోము, మనమంటే ఏంటిది అనేది షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలలో మళ్ళీ గుర్తుపడుతున్నారని నాకు అర్థమైంది యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి ఇవి విషయాలు. తర్వాత మేము ఎడారికి కూడా పోయినాము, ఎడారికి కూడా వెళ్ళినాము. ఈ ట్రిప్లో భాగమే అనమాట. అది 2 రోజులు సైట్ సీయింగ్ తీసుకెళ్ళారు మాకు. తర్వాత అక్కడ ఒకటి డెజర్ట్ ఫ్రేమ్ అనేది ఒకటి ఉంది, ఇట్లా పెద్ద ఒక అద్దం ఫ్రేమ్ లాగా ఒకటి ఉంటుంది. అది తిరగడానికి దాదాపు సగం రోజు అవుతుందంట. అది చూసి ఇట్లా ఫ్రేమ్ లాగా ఉంటుంది, కానీ అది ఎక్కడానికి టైం లేదు మాకు. కూడా ఇండివిజువల్గా వెళ్తే కుదురుతుంది, టీంతో వెళ్ళినప్పుడు కుదరదు. అక్కడికి వెళ్ళాము, ఫ్యూచర్ సిటీకి వెళ్ళాము, బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళాము. మెట్రో ట్రైన్లో 2 రోజులు ప్రయాణం చేసినాం మేము. చర్చికి వెళ్ళి రావడానికి మధ్యలో అక్కడ మొబైల్ షాప్ మార్కెట్ చూద్దామని వెళ్ళి వచ్చినాము. బంగారం షాపు వెళ్దామంటే డబ్బులు లేక వెళ్ళలేదు. అక్కడ మీనా బజార్ అని చెప్పేసి ఇండియన్ మార్కెట్, గోల్డ్ మార్కెట్ ఉంటుంది, అయితే అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే సరే డబ్బులు లేవు కదా ఎందుకులే అని వెళ్ళలేదు. ఇంకోటి మాకు టైం కూడా కుదరలేదు. దుబాయ్ అంతా ఎత్తైన బిల్డింగులు, అన్ని రంగురంగుల ప్రపంచం. కొన్ని వీడియోస్ మీకు ఫోటోలు పెట్టినట్టున్నా కదా. ఎంతైనా రియల్గా చూసిన ఎక్స్పీరియన్స్ వేరే. మనం ఎంత ఫోటోలలో చూసినా రియల్గా చూసే ఎక్స్పీరియన్స్ అనేది వేరుగా ఉంటుంది కదా. కాబట్టి ఎడారి ప్రాంతంకి వెళ్ళొచ్చినాము. ఒంటె ఎక్కిన, ఎడారి ఒంటె ఎక్కినాము. ఇంకా సముద్రం ఒడ్డుకు ఒక బిల్డింగ్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళినాము. దాదాపుగా అన్ని మెయిన్ ప్లేసెస్కి వెళ్ళి రావడం జరిగింది. ఎడారిలో వాళ్ళు ఒక ప్రపంచాన్ని సృష్టించారు, కొత్త లోకాన్ని చేసుకున్నారు వాళ్ళకున్న తెలివి టాలెంట్తో. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళకు బిజినెస్ మీద డిపెండ్ అయింది దుబాయ్ అనేది. నేనేమనుకుంటున్నా అంటే భవిష్యత్తులో దుబాయ్ రాజును కలవాలనుకుంటున్నాను. అయితే దుబాయ్ రాజును కలవాలంటే మినిమం 50 కోట్లు ఉండాలి. 50 కోట్లు పట్టుకొని పోతే ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడు. ఆ అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తాడు అని అంటే,
ఈ 50 కోట్లతోని మీ దేశంలో నేను బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా అని చెప్పడానికి. కాబట్టి నేను త్వరలో ఆ రాజును కలవాలి, 50 కోట్లు పట్టుకొని పోవాలి, మనం దుబాయ్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి. నేను చేస్తామని నమ్ముతున్నా. ఎందుకో నాకు అపనమ్మకం వస్తలేదు. ఎంత ప్రయత్నించినా నమ్మకం వస్తుంది, అది సాధ్యమే అని నమ్ముతున్నా నేను. ఇప్పుడు రాజు ఇంటి ముందర దాకా వేసినాం ఈసారి, అప్పుడు ఇంటి లోపలికి పోతాము. కాబట్టి తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నా. ఇది విషయం. మీరందరూ కూడా ప్రార్థించండి. ప్రపంచవ్యాప్తంగా మనము సత్య పరిచర్యను, సత్య దర్శనాన్ని, సత్య ప్రవక్తను పరిచయం చేయడం ఒకటి. రెండవది, మనము మూవీ ద్వారా ఇదొక మినిస్ట్రీగానే చేయాలి అనే దాని మీద మేము పట్టుబట్టినాము. క్రైస్తవులందరూ ఎలాంటి వాతావరణంలో నుంచి వచ్చిన వాళ్ళంటే, మనము టీవీ చూస్తే పాపము అనే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళం. ముఖ్యంగా నేను సిలోన్ పెంతుకోస్లో రక్షణ పొందాను. సిలోన్ పెంతుకోస్లో ఇప్పటికీ టీవీ చూడరు వాళ్ళు. ఇంట్లో టీవీ ఉంటే అదో దయ్యం ఉన్నది అని అర్థం. దయ్యం ఉన్నది, దయ్యం పెట్టుకున్నావు నువ్వు. నేను కూడా అట్లా చెప్పినోడిని స్టార్టింగ్లో. అయితే నేనే ఇప్పుడు టీవీ ఛానల్ నడిపిస్తున్నా. సినిమాలు చూడడం పాపము అని ఆ స్టార్టింగ్లో నేను కూడా చెప్పిన. ఇప్పుడు నేనే సినిమా తీయడానికి పూనుకున్నా. కాకపోతే ఆ సినిమాలకు ఈ సినిమాకు తేడా ఉంటుంది. ఇది ఒక కరుణామయుడు, దయామయుడు, ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్, బెనహరు, 10 కమాండ్మెంట్స్. ఇది దేవుని స్వార్థను ప్రకటించడానికి తీయాలనుకుంటున్న సినిమా. ఎందుకు? ఇప్పుడు 13 ఏళ్ళ టైం అయింది మనం ఇక్కడ వచ్చి పరిచర్య జరిగించబట్టి. ప్రతి సంవత్సరము మనం యానివర్సరీ పెట్టుకుంటున్నాం కదా. ప్రతి యానివర్సరీకి మినిమము 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఏమండి? 2 లక్షలు అంటే 12 ఏళ్ళల్లో ఎన్ని లక్షలు ఖర్చు అయి ఉంటుంది? 22 లక్షలు ఖర్చు అయి ఉంటుంది. 24 లక్షలు ఖర్చు అయ్యి 24 లక్షలు ఖర్చు పెట్టి ఎంతమందికి సువార్త చెప్పినాం మనము? 2.5 లక్షల మంది ఈ జహీరాబాద్ నియోజకవర్గంలో ఉంటారు. 22 లక్షలు ఖర్చు పెడితే ఎంతమందికి సువార్త అందింది? ఒక 50,000 మందికి చెప్పినామా? 1,00,000 మందికి చెప్పినామా? పోనీ ఒక 10,000 మందికి చెప్పినామా సువార్త? తెలియదు, క్లారిటీ లేదు. ఒకవేళ 50,000 మందికి చెప్తే 2.5 లక్షల మందికి అయితే చెప్పలేదు కదా ఇంకా. అంటే మనం ఇట్లనే ఉండి ప్రసంగం చేస్తే ఎన్ని యానివర్సరీస్ పెట్టుకుంటామేమో, దేవుని చిత్తం. కానీ ఉన్న మనుషులందరికీ రీచ్ కాలేం. ఇదే సమయంలో ప్రపంచంలో ఉన్న, దేశంలో ఉన్న మనుషులందరికీ రీచ్ అయ్యేది ఏంటిదంటే ఈ మీడియా. ఒకటి సోషల్ మీడియా. ఆల్రెడీ అందులో ఉన్నాం మనం. ఎందుకు? సువార్త ప్రకటించడానికి. మనకి ఇంకా వేరే గోల్ ఏముంది? రెండవదిగా, ఇప్పుడు మూవీ ద్వారా మనము సువార్త ప్రకటించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుడు చేసిన కార్యాలను ఎత్తి చూపెట్టాలి అనేది. ఒకసారి మనము ఆ లైన్లోకి వెళితే అనేకమైన మూవీస్ ఒకటి తర్వాత ఒకటి వస్తాయి. దీని కొరకు అందరూ మీరు ప్రార్థనలో పెట్టండి. ఇప్పుడు ఈ మూవీ కొరకు మేమైతే ఇప్పుడు కొన్ని 1000 మందికి రీచ్ అయినాం. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, ఒకటి, పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి యొక్క జీవితాన్ని చదివి దైవజనులే ఇన్స్పైర్ అయ్యారు. పెద్ద పెద్ద బోధకులే. మేము వెళుతున్న క్రమంలో చాలామంది బోధకులను కలిసినప్పుడు మేము ఆల్రెడీ దీన్ని చదివాము, ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినాము, ఆయనను కలిసినామని చెప్తున్నారు చాలామంది. ఆయన 2016 డిసెంబర్లో చనిపోయారు. అయితే ఆయన మరి 1971లోనేమో జన్మించారు ఆయన. అయితే అది పరిస్థితి అన్నమాట. ఏమండి?
ఆయన 1937 డిసెంబర్ 21 నాడు జన్మించాడు. ఆయన డిసెంబర్ 23 1937లో జన్మించాడు. 2016 డిసెంబర్లో చనిపోయారు. అయితే ఆయన సాక్ష్యము విని చదివి ఎంతోమంది దైవజనులే ప్రోత్సాహం పొందారు. అద్భుతంగా ఉంటుంది. మీరు చదవండి. మీరు ఎవరైనా చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటే బుక్ లేకపోతే నేను ఇస్తా, చదవండి. ఏమండి, మీరు కూడా ఇతరులకు చెప్పడానికి బాగుంటుంది. ఒకటి, ఈ పుస్తకం పంచడమే సువార్తను స్ప్రెడ్ చేయడం, మొదటి పాయింట్. రెండో పాయింట్, ఇది మూవీగా తీయడము కూడా సువార్త ప్రకటించడమే. ఏమండి, దీని కొరకు 10 కోట్లు ఖర్చు అవుతుంది. మీరు అందరూ కూడా ప్రార్థించండి. అదంతా మేము కలెక్ట్ చేస్తాము. అంత నమ్మకం, కాన్ఫిడెన్స్ అయితే ఉంది. దాని కొరకు మేము ప్రయాసపడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇది విషయం. మరి దేవునికి స్తోత్రం. ఇంకా ముందున్నటువంటి భవిష్యత్ పరిచర్య కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థించండి. ముఖ్యంగా మీరందరూ ఇంటర్నేషనల్ ట్రిప్ రావాలని నేను కోరుకుంటున్నా. మీరు ఏదో ఒకటి కష్టపడి నెలకు ఒక 2,000 పక్కకేసుకోండి. మీకు మంచిగా ఒక 48 బైబిళ్ళు వస్తాయి, పుస్తకాలు వస్తాయి, ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ఫ్రీగా వెళ్ళి వస్తారు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకుంటా అంటే నాకు చెప్పండి, సరేనా? ఇది విషయం. మంచిది. ఒక మాట చదువుకొని మనము ముగించుకుందాం. మన ఊరికైనా ముగించుకోవడం బాగుండదు, సరికాదు. కనుక